అర్లీ మార్నింగ్ వాకర్స్. మీరు వాకింగ్ చేస్తున్నారా? మీ మోకాళ్ళు బాగుండాలి అంటే మీరు ఎక్కడ నడవాలో తెలుసుకోండి. అరే ఓ ఏటీఎం, పొద్దున్నే ఎక్కడ పోయి వస్తున్నావు? ఏం లేదన్నా, పొద్దుగాల లేసి వాకింగ్ చేస్తే బాడీకి మంచిగా ఉంటుందని మన గల్లీ చుట్టూ 4 రౌండ్లు వేసిన. అట్లా కాదురా ఏటీఎం, వాకింగ్ మంచిదే కానీ ఎక్కడ చేస్తున్నావో కూడా చూసుకోవాలి. మట్టి గ్రౌండ్, ట్రాక్, తార్ రోడ్, సిమెంట్ రోడ్ అన్నీ నీ మోకాళ్ళ మీద ఒకటే ఎఫెక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నావా? గవన్నీ నాకు తెలియదు భయ్. నువ్వు కదా డాక్టర్వి. గిస్వంటివని నువ్వు చెప్పాలి, నేను వినాలి. మన పాదము భూమిని ఒక ఫోర్స్తో తాకగానే ఆపోజిట్గా గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అన్నిటికంటే తక్కువగా మట్టి గ్రౌండ్కి, ఆ పైన ట్రాక్, ఆ పైన తార్ రోడ్, అన్నిటికంటే ఎక్కువగా సిమెంట్ రోడ్కి ఉంటుంది. ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ మన మోకాళ్ళ మీద పడే ప్రెషర్ని డిసైడ్ చేస్తుంది. గింతేనా? మస్తు చెప్పినావన్నా. ఇంకా ఉంది. లెవెల్గా ఉన్న సర్ఫేసెస్ మీద నడవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనము వేసే ప్రతి అడుగు ఒక ఎత్తులోనో ఒక గుంతలోనో వేస్తే బ్యాలెన్స్ కోసం మన మోకాళ్ళ మీద కండరాలు తీవ్రమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. సో నువ్వు వాకింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు నీ అవైలబిలిటీని బట్టి లెవెల్గా ఉన్న సర్ఫేసెస్ని ఈ ఆర్డర్లో ఎంచుకో. మట్టి గ్రౌండ్, ట్రాక్, తార్ రోడ్, సిమెంట్ రోడ్. ఇక చూసుకో, లెక్క బరాబర్ ఉంది. ఈ దినం నుండి నంద్యాల చెరువు కట్ట మొత్తం మందే. టిప్: కుషన్ ఉండే మంచి షూస్ వాడడం వలన ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో వాకింగ్ వెళ్ళిన ప్రతిసారి మంచి షూస్ వేసుకొని వెళ్ళండి. ఇవన్నీ విని ఒక సాకు దొరికిందని వాకింగ్ మాత్రం మానేయద్దండి. తప్పకుండా వాకింగ్ చేయండి. డాక్టర్ సాబ్ మస్తు చెప్పిండ్లే. మీ మోకాళ్ళు బాగుండాలంటే ఫాలో కొట్టుండ్రి.